సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ సాయి త్రిశక్తి పీఠంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విప్ర వాగ్దేవి వైభవం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కొంచెం వెనక్కి రండి అమ్మవారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ మహిళలు ప్రతి కార్యక్రమంలో ముందుంటే ఏ వేడుకనైనా భారీగా విజయవంతం చేయవచ్చన్నారు. అంతేకాక కుటుంబంలో ఏ సమస్య లేకుండా ఉండాలంటే మహిళా పాత్ర ముఖ్యమైనదని, పిల్లల నడవడిక సరైన తీరులో ఉండాలంటే తల్లి పూర్తిగా బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు. బ్రాహ్మణ మహిళలు రాజకీయంగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులందరూ కూడా ఐకమత్యంగా ఉంటారా అంటే చాలా మంది అంటూ ఉంటారు, ఇద్దరు మేధావులు ఒక చోట ఉండలేరు అని చెప్పి. మరి మేధావి వర్గంగా వర్ణించబడుతున్న బ్రాహ్మణులంతా కూడా ఆ మేధస్సును దేనికి ఉపయోగిస్తున్నారు? అందరిలోనూ ఐకమత్యంగా ఉండాలి అంటే ఎవరికి వాళ్లే మనం ఏమనుకుంటాం, అన్ని అనాలిసిస్ చేస్తాం, అన్నిటి గురించి మాట్లాడతాం, కబుర్లు చెప్తాం. కానీ ఏ విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తే మనం అనుకున్నది మనం సాధించగలం అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏ కార్యక్రమమైనా మనమంతా సంఘటితంగా ఉండాలి అన్న ఒక సమాధానం ఈరోజు మనందరికీ కూడా అది కరెక్ట్ అనిపిస్తుంది. అవునా? మరి చాలా మంది మిత్రులారా, ముఖ్యంగా అందులోనూ ఈ అగ్రము, అణగారిన కులాలు, ఇది అది అన్న పేర్లతో అన్ని విధాలుగా నష్టపోతున్నది ఎవరు అంటే ఈరోజు సమాజంలో బ్రాహ్మణులు మాత్రమే. కానీ ఎందుకు నష్టపోవాలి? ఆది నుంచి ఈ రోజు దాకా అంటే సమాజంలో అసమానతలకి, వివక్షకి గురి అవ్వడానికి కారణంగా ఒక బూచిగా బ్రాహ్మణులను చూపిస్తూ ఎక్కడో ఒక వర్గం మాత్రమే ఆ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడైనా నువ్వు ఆసింటా ఉండు, నువ్వు దూరంగా ఉండు అంటే అది అంటరానితనంగా పెద్దది చేసి చెప్పారే తప్ప మనము దానిని గమనించినట్లయితే మన ఇంట్లో మన బామ్మ, మన తాత, మన నానమ్మ వాళ్ళే చిన్నప్పుడు దూరంగా ఉండి ముట్టుకోకు అనేవారు. అవునా కాదా? అంటే ఇది వాళ్ళని మాత్రమే అంటున్నారు, మనల్ని ముట్టుకోవట్లేదు అనే ఒక తప్పుడు ప్రచారం సమాజంలోకి తీసుకువెళ్ళారు. బట్ అది కాదు. శుచి, శుభ్రత, ఒక మడి, ఒక ఆచారం అంతవరకు వారు చెప్పుండొచ్చు. కానీ ఆది నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకునేవారు బ్రాహ్మణులు. గౌరవ అతిథిగా పాల్గొన్న సీనియర్ టీవీ ఆర్టిస్ట్ శ్రీమతి ఢిల్లీ రాజేశ్వరి గారు మాట్లాడుతూ బ్రాహ్మణ మహిళా దినోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని,
ఈ సమాఖ్య ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తుందని నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఒకప్పుడు అన్ని రంగాలలో బ్రాహ్మణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఆ సంఖ్య చాలా తగ్గిపోయిందని వాపోయారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మవారిని చూడగానే రావడం వాస్తవం అయినప్పటికీ ఇది నాకు యాక్చువల్గా మహిళల రోజు, ఉమెన్స్ డే అన్నారు. ఆ శక్తి వెళ్ళి ఆ శివుణ్ణి అడిగితే ఉమెన్స్ డే చేస్తామని, ఆ శక్తి శివుడు కలిసి చేస్తున్నారు చూడండి ఈ సభ. శివశక్త్యాయుక్తో రెండు కలిస్తేనే ఇంత గొప్పగా అవుతుందండి ఏదైనా కూడా. నాకు అందుకొచ్చింది ఈ శ్లోకం వెంటనే థాట్కి. చక్కగా మహిళల్ని ప్రోత్సహించి ఇలా చేయాలి అని వారి వెనక ఉన్న శివుళ్ళందరికీ శిరస్సు వచ్చి దండం పెడుతున్నాను. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం బ్రాహ్మణులు. అది వినగానే ఐ ఫెల్ట్ లైక్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. అండ్ అందరూ కలిసి వెళ్దాము, అందరూ చెప్తున్నది, అందరూ చెప్పింది నేను కూడా మమ అంటూనే మై వే ఆఫ్ టెల్లింగ్ ఈజ్ బ్రాహ్మణులుగా ఉందామండి. ఎందుకు బ్రాహ్మణులకి నాన్ వెజ్ అవన్నీ? యు టీచ్ యువర్ చిల్డ్రన్, యు టీచ్ యువర్ పీపుల్ టు బీ లైక్ ఏ బ్రాహ్మణ్. పర్వాలేదమ్మా తినేయ అని ఎందుకు చెప్తున్నారు తల్లిదండ్రులు? ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ది హోమ్. ఆ హోమ్లోనే పిల్లల్ని కంట్రోల్ చేస్తే మన బ్రాహ్మిన్స్ వాల్యూ మనకు ఉండదా అండి? నాకు వచ్చిన థాట్ ఇది. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తానన్నాను, దే ఆర్ సమ్వన్ ఎల్స్. వస్తున్నానంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అన్నారు. ఎందుకండి అన్నాను. ప్లీజ్ అన్నారు. సరే అని చెప్పి హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళా. ఇల్లంతా అగరబత్తులు అవన్నీ వేసేస్తున్నారు. నేనన్నా ఏంటి ఇప్పుడు పూజ చేశారా అండి అని అడిగా. లేదండి మీరు వస్తున్నారు కదా, మేము నాన్ వెజ్ వండుకున్నామండి, అది మీకు తెలియకూడదు, వీ రెస్పెక్ట్ యూ ఎ లాట్. సో దట్ ఈస్ బీయింగ్ ఏ బ్రాహ్మిన్ అండి. ఆ రెస్పెక్ట్ మనం సంపాదించుకున్న రోజుని బ్రాహ్మిన్స్కి ఎవరైనా విలువిస్తారండి. అది నా థాట్. బ్రాహ్మణ కుటుంబంలో తల్లి ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని, కుటుంబ సభ్యులకు తన అమూల్యమైన సలహాలను అందించాలని కోరారు. తద్వారా అన్ని రంగాలలో బ్రాహ్మణులు పూర్వస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. అంతకుముందు సమాఖ్య వ్యవస్థాపకులు శ్రీమతి భువనేశ్వరి దేవి మాట్లాడుతూ తమ సమాఖ్య మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విప్ర వాగ్దేవి వైభవం వేడుక గురించి తెలిసిన వారు అనేక వందల మంది బ్రాహ్మణ మహిళలు తమ మహిళా విభాగాన్ని అద్భుతంగా అభినందించారని, దాదాపు 400 వీడియోలలో అద్భుతంగా 60 మంది వీడియోలను సెలెక్ట్ చేశామని, వారందరికీ విప్ర వాగ్దేవి బహుమతులతో సత్కరిస్తున్నామని అందరి హర్షధ్వానాల మధ్య తెలిపారు. వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాల నుంచి ఈ వేడుకలో భాగస్వాములు అయ్యారని, వారందరికీ మా సమాఖ్య ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షురాలు శ్రీమతి పావని శర్మ మాట్లాడుతూ ఈ వేడుక సందర్భంగా తమ సమాఖ్య దాదాపు 1000 నూతన మహిళా సభ్యులను చేర్చుకుంటామని, రాబోయే రోజులలో తాము భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో తమ సమాఖ్యను విస్తరించనున్నట్లు తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బ్రాహ్మణ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. విప్ర వాగ్దేవి వైభవం అనే ఈ అంశంతో బ్రాహ్మణ యొక్క స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ మీద 2 నుంచి 3 నిమిషాల వరకు వీడియో చేసి పంపించమని మేము మహిళా మనులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక్క 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలో ఉన్న 4 మూలల నుంచి కూడా అనేక భాషల్లో వీడియోలు పంపించడం వచ్చాయండి. అందుకు చాలా ధన్యవాదాలు. బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడిని ధైర్యంగా ఎదుర్కోవడానికి, మనకి న్యాయమైన ధర్మమైనగా నిలబడడానికి రిటైర్ అయిన జడ్జీలని, లాయర్లని వేదిక మీదకి చేర్చి బ్రాహ్మణుడికి
తోడుగా ఉండాలని వేదిక వాళ్ళని విజ్ఞప్తి చేయగా వాళ్ళు సానుకూలంగా స్పందించారండి. దీనికి ప్రతిఫలమే బ్రాహ్మణ సంక్షేమ వేదిక లీగల్ సెల్ అనేది ప్రారంభించబోతున్నాము. శ్రీశక్తి అధ్యక్షురాలు శ్రీమతి తాడికొండ అనురాధ మాట్లాడుతూ బ్రాహ్మణ మహిళలు చాలా తెలివి జ్ఞానం ఎక్కువగా ఉన్నవారని, వాటిని దారి మళ్లించే విధంగా కొంతమంది కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రకు బ్రాహ్మణ మహిళలు బలి అవుతున్నారన్నారు. వారు మాట్లాడుతూ ఆయా దుష్ట శక్తుల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తూ ప్రభుత్వాలు తెస్తున్న నూతన చట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. ఇంకా ఈ సభలో శ్రీమతి దుర్గా, శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం, శ్రీమతి భావరాజు పద్మిని, శ్రీమతి శ్రీదేవి రవీందర్, శ్రీమతి ఉజ్వల కుమారి, శ్రీమతి సుభ, శ్రీమతి శారద, శ్రీమతి విజయలక్ష్మి కులకర్ణి, శ్రీమతి అవ్వ విజయలక్ష్మి, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి వాణి, శ్రీమతి స్వాతి, శ్రీమతి రమణి పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత జరిగిన సన్మాన వేడుకలలో దాదాపు 80 మంది బ్రాహ్మణ మహిళలకు విప్రవాగ్దేవి బహుమతులతో అతిథుల చేతుల మీదుగా అందజేసి ఘనంగా సత్కరించారు. దయచేసి అతిథులందరూ కూడా ఫోటోలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. పెద్దపాటి వెంకటరమణ గారు, ధన్యవాదాలు తల్లి. తదుపరి ముటుకుల పద్మావతి సనత్ నగర్ గారు, అమ్మ. తదుపరి టి లలితాదేవి గారు, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా. సిద్ధంగా ఉండండి అమ్మా. ఉపాధ్యక్షురాలు శ్రీమతి శారద వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. అంతకుముందు దాదాపు 40 మంది చిన్నారులు నాట్య ప్రదర్శనలో పాల్గొని కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనతో సభికులను అద్భుతంగా ఆకట్టుకుంది. దాదాపు ఈ వేడుకలో పాల్గొన్న 600 మంది మహిళలచే శ్రీలలిత పారాయణం, మణిద్వీప వర్ణన, విష్ణు నామ పారాయణం వంటి విశేష పూజలను నిర్వహించారు. శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గ్రాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణమణులు పర్యామడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు 64 కళామతల్లు వరాలను సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. కార్యవర్గ సభ్యురాలు అద్భుతంగా పనిచేస్తున్నది. మా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటి పని చేస్తుందో లేదో కానీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక పని చేస్తూ కార్యవర్గ సభ్యులతోటి బ్రాహ్మణ మహిళ పోషించింది. ధన్యవాదాలండి. అమ్మ ఒక్కసారి అమ్మని పాపని ఆశీర్వదించండి అమ్మా. చెస్ ఛాంపియన్ అమ్మాయి శ్రీ వేముల వెంకటకృష్ణారావు గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. శ్రీ వేముల వెంకటకృష్ణారావు గారు తెలుగు రాష్ట్రాల 2 ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షులు. మన బ్రాహ్మణ సంక్షేమ వేదికకి వీరి సహాయ సహకారాలు ఎంతో అవసరం మనకి. మరి వీరందరం కూడా మనము గట్టిగా అభినందిద్దాం. మీ చప్పట్లతో కొట్టండి తల్లి, కనీసం చప్పట్లను ఇవ్వండి అమ్మా. ధన్యోస్మి సార్. అమ్మా గట్టిగా చప్పట్లమ్మా. ఇలాంటి దాతలు లేకపోతే మనకి ఇలాంటి వేదిక లేదు. సభ్యులందరూ కూడా ఎక్కడున్నా సరే వేదిక మీదకి వచ్చి మేడంకు నిర్వహిస్తున్నటువంటి సన్మానంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. కళ్యాణి దివాశం గారి సన్మానానికి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఎల్లప్పుడూ కూడా ఏ ప్రోగ్రాం ఉన్నా సరే అనురాధ గారు మనకు
గట్టిగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళా సభ్యులందరూ కూడా మేడం సన్మాన కార్యక్రమంలో ఈ వేడుక అద్భుతంగా విజయవంతం కావడానికి మీరు కూడా మేము భాగస్వాములు చేస్తాము. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడేటట్టుగా ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి.